లబ్ధి పొందేది పరిమిత సంఖ్యలో ఒక 10% మించి ఉండకపోవచ్చు. అయితే ఈ ఉద్యమం రకరకాల కోణాల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మాదిగల్లోకి తీసుకొచ్చింది. అదేంటంటే, మాదిగలుగా మేము మనుషులము, మమ్మల్ని ఈ సమాజం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఆధిపత్య కుల సమాజం అంతా కూడా మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి, గౌరవించాలి, మాకు ఇవ్వవలసిన విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ హక్కుల్ని, మా వాటా హక్కుల్ని మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప చైతన్యాన్ని, ఒక డైనమిజాన్ని మాదిగల్లోకి తోసుకొచ్చింది. రిజర్వేషన్ల మధ్య మాదిగలకు పంపిణీ న్యాయం జరగాలి. మొట్టమొదట ఉపకులాలకి రిజర్వేషన్స్లో మాదిగ అనుబంధ కులాలు, రెల్లి అనుబంధ కులాలకి పంపిణీ న్యాయం జరగకుండా కలిసి రాజకీయ పోరాటం చేయడం కష్టమైన విషయం అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి వర్గీకరణకి మాలలు అంగీకరిస్తారో, అది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టంగా అమలులోకి వస్తుందో, తదుపరి ఖచ్చితంగా మాదిగలు, మాలలు కలిసే అవకాశం ఉంది, కలిసి పోరాటం చేసే అవకాశం ఉంది, కలిసి రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము ఎప్పుడో గుర్తించాము. మాదిగ స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. మరి మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధములు అనే ఒక నినాదాన్ని తీసుకొని మేము మా అరుంధతిని ఈరోజు ఎవరైనా పెళ్లి కాగానే ఒక ఆడపిల్లను నక్షత్రం చూపిస్తారు. అంటే మా జాతుల్లో నక్షత్రం అని చూపించేంత ప్రతిభతనము మా దగ్గర ఉందని ప్రచారం చేయడం కోసం దళిత స్త్రీ ఆలిసమ్మ కారంచెడులో సాక్ష్యం చెప్పిన ఆమె యొక్క స్ఫూర్తిని మేము తీసుకొని ఆమెను ఆ ప్రాంతాన్ని, ఆ మీటింగ్ ప్రాంతాన్ని కారంచెడు ఆలిసమ్మ నగర్గా ప్రకటించి మేము జెండావిష్కరణ చేసుకొని మేము మా మాదిగ స్త్రీల చైతన్యం చేసే ఉద్యమంలో నేను రాష్ట్ర స్థాయి పర్యటన చేస్తూ ఉన్న క్రమంలో ఈ మాదిగలను పురుషులు చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడైంది, మండలాల ధర్నా అయింది, మరి జిల్లాల ధర్నా అయింది, మరి మంత్రుల గిరావ్ అయింది, పిల్లలతోటి దండోర చేయించినాం. బాబు అంకుల్ మాకు ఏబిసిడి అని పసిపిల్లలతోటి కూడా ధర్నా చేయించు. ఇన్ని జరిగినా కానీ ఎలాంటి చలనం లేకపోయేసరికి పూర్తి ఉద్యమము ఉధృత స్థాయి దాల్చుకున్నా కానీ ప్రభుత్వం స్పందించేంత పరిస్థితిలో లక్షల మందిని, వేల మందిని సమీకరించినాం. మా డిమాండ్స్ అన్నిటినీ మేము ఒక పేపర్ రూపంలో తయారు చేసుకొని మేము మహిళా పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఆ కరపత్రాలను దాచుకొని, చాలా సీక్రెట్గా దాచుకొని మేము అసెంబ్లీ లోపలికి వెళ్ళి, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది, యనమల రామకృష్ణుడు మరి స్పీకర్గా ఉన్నాడు. మేము అప్పుడే లంచ్ అవర్స్ స్టార్ట్ అవుతుంది, మరి అసెంబ్లీ సెషన్స్ అయిపోయే కార్యక్రమం వచ్చింది. ఈ చివరి స్టేజ్లో మేము ఈ డిమాండ్ని తెలియజేయాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళంగానే మా మొగోళ్ళని అరెస్ట్ చేసిండ్రని మాకు ముందే ఇన్ఫర్మేషన్ అందింది. అమ్మ, మనం లోపలికి వచ్చిన వాళ్ళం, మన ఎన్నికపోకూడదు, మనల్ని ఇప్పుడు కొట్టినా పర్వాలేదు, చంపినా, షూటింగ్ చేసినా, అవసరం కూడా కాల్ చేసినా పర్వాలేదు. నేను ముందు అట్నే చెప్పాను. నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని మీరు దత్తత తీసుకొని దానం చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నేను ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోయినా పర్వాలేదు, నా వెనుక మీరు వచ్చేటోళ్ళు రండి అంటే అందరూ కూడా నాతో చేతులు చేసి ప్రమాణం చేసి మేము కూడా సస్తమక్క నీ వెనుక అని చెప్పి 5 నాతో పాటు వచ్చిండ్రు. ఆ 5 ఒక 10-20 నిమిషాలు మేము ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలో లొల్లి చేయాలని కొద్ది తపనతోటి వెళ్లితే లోపలికి వెళ్ళేసరికి మా 4 ఉమెన్ బయట లొల్లి చేసి ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి, సీఎం డౌన్ కృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, దండోర నాయకత్వం వర్ధిల్లాలి, మాదిగ స్త్రీలకు, మాదిగ పురుషులకు, మాదిగ జాతికి ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు ఆ 4 మేము 100 మంది 1000 మంది ఫోర్స్గా మేము స్లోగన్స్ అందించుకుంటూ ఉంటే మరి ఎమ్మెల్యేలంతా మరి బయటకు వచ్చి కొంతమంది రాని వాళ్ళకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని నేను లోపలికి వాళ్ళ కాళ్ళ సందుల నుండి దూరి లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు నన్ను గమనించకుండా పోలీసులు అప్పుడు లోపల కొట్టారు కదా, అట్లా ఒక 10 నిమిషాలు ఆ పోడియం లోపలనే, అంటే అట్లా రౌండ్గా ఉంటుంది, ఆ రౌండ్ చుట్టూ ఒక చుట్టూ ఇట్లా తిరిగి ఆ కరపత్రాలన్నీ విసిరేస్తే అప్పుడు స్పీకర్తో సహా అందరూ కూడా పైకి చేతులెత్తి మేము ఆత్మాహుతి దళం, మేము ఇక్కడ చావడానికి వచ్చినాం ఏబిసిడీలకు, మీరు కనుక ఏబిసిడీలు చేయకపోతే
మళ్ళీ సాయంత్రం ఇంకొక టీం వస్తుంది. ఈ అసెంబ్లీని ధ్వంసం చేద్దాం, మాకు స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో మాదిగల హక్కుల్ని గుర్తించని ఈ ప్రభుత్వం మాకున్నా ఒకటే లేకున్నా ఒకటే, మీరు మా డిమాండ్స్ని మీరు అంగీకరించండి, మేము ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తుంటే మీకు కళ్ళు కనబడట్లేవని చెప్పి నేను లొల్లి చేసుకుంటూ వస్తే నన్ను పోలీసులు లోపలనే మహిళా పోలీసులు తరుముకుంటా బయటికి నెట్టేసుకొచ్చి ఎత్తేసి భారీ ఎత్తున కొట్టిండ్రు మా తోడలు. ఇప్పుడు మాదిగ హక్కుల దండోరా మానవ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, విద్యా ఉపాధి రంగాలలో సమాన వాటాల కొరకు దండోరా దర్వేస్తుంది. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, 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 ఇది డప్పులోల దరువు ఇది సప్పుడోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు. జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జనారే. కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్న డప్పు కొడితే, పెండ్లైపోయినంక పెంట మీద తిండి పెడితే, గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యా. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఇది డప్పులోల దరువు ఇది సప్పుడోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు. కాపోని ముసలి తల్లి అది కాలాముడికి సత్తే, యో కాడు వేర్సినాది అది పాడే మోసినాదే, అంటరానిదైన డప్పు కంట నీరు తీసినాది. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఇది డప్పులోల దరువు ఇది సప్పుడోల దరువు, జన కరి జనారే జనకు జన జనారే, జన కరి జనారే లగ్గమైన జెత్తై ఇవి లడాయైన జెత్తయే,